హాయ్ ఫ్రెండ్స్. మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయో తెలుసా? అవసరాల మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళ అవసరాల మీద, వాళ్ళ అవసరం ఎలా ఉందో ఆ విధానంతో మనతో మాట్లాడతారు. ఇది తెలుసుకోకుండా ఈ ఎర్రి ముండలు కొంతమంది ఎర్రి మాటలన్నీ ఇంటి గుట్టంతా రచ్చకీడ్చినట్టు ఓ లోడా లోడా చెప్తానే ఉంటారు. లాస్ట్కి ఏమైందో తెలుసా? అన్నీ తెలుసుకొని వాళ్ళే ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద తిరగబడతారు చెప్పించుకొని. ఇది తెలుసుకొని నేటి కాలంలో కొంతమంది జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కొంతమంది 100 అబద్ధాలు ఆడైనా ఒక కాపురాన్ని నిలబెట్టాలి, ఒక పెళ్లి చేయాలని పాకులాడుతుంటారు. కొంతమంది ఎలా కాపురాలు తీసేయాలా, తీసేసి తమాషా చూద్దాం, టైంపాస్ చేసుకుందామని ఈ రోజుల్లో తెగ ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చెడిపోయి రోడ్డు మీద చిత్తకార్తి కుక్కల్లాగా తిరుగుతున్నారు కదా. ఎవరన్నా బాగుంటే వారవలేరన్నమాట. ఎవరన్నా శుభ్రంగా సంతోషంగా తినుకుంటా గుట్టుగా ఇంటూ ఉంటే వీళ్ళు ఇలా ఎలా ఉంటారు, మనం ఇలా అయ్యాం కదా అని వాళ్ళ క్షణక్షణం ఈ హృదయం అనేది ఇట్లా గుంజుతూ ఉంటుంది. అందుకని వచ్చి ఉన్నాయి లేని ఈ ప్రేమలు వలకబోసి సోది మాటలన్నీ మాట్లాడుతుంటారు. కొంతమంది సోది ముండలు, కొంతమంది తిక్కల ముండలు, సైకో ముండలు, చేతగాని ఉంటాయి కదా, చదువుకున్న మూర్ఖులు ఉంటారు కదా, అవే నిజం అనుకొని లట్ట ఉండాయి లేని చెప్పుకొని వాటి బతుకు అవే ఎండేసుకుంటాయి. అచ్చా, ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? ఇల్లు అలకంగానే పండగ కాదు, పండగ రావాలి. ఆ రోజు మనం సమృద్ధిగా అన్నీ చేసుకొని తింటే పండగ అయినట్టు. ఇది కొంతమందికి తెలియదు. ఎందుకంటున్నానో తెలుసు ఈ మాట? పెళ్ళి అవ్వంగానే సంబరం కాదు. ఆగండి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మన బ్రతుకేంటో ఎదటోళ్ళ బ్రతికేంటో బయటపడిద్ది. ఇప్పుడే లోడా మాట్లాడుకొని లోడా ఇది చేసి ఆగకపోతే ఎట్లా కుదిరిద్ది? ఆగండి, వెయిట్ చేయండి. అందరయ్యి ఆగి చూసి వాళ్ళవన్నీ తెలుసుకొని అప్పుడు ఈ డైలాగులు మాట్లాడితే అప్పుడు సెలెక్ట్ కొడతారనమాట కొంతమంది. ఇప్పుడే ఏం కాకుండానే పబ్లిసిటీ చేసుకొని నక్క పులిని చూసి వాతలు పెట్టుకుందంట. అట్లా వాతలు పెట్టుకుంటే ఒళ్ళంతా ఊనమైపోయిద్ది, ఒళ్ళంతా కాలిపోయిద్ది, తిరిగి లెగవలేరు, తిరిగి కోలుకోలేరు. ఈ మాటలు కొంతమందికి ఎలా అర్థం అవ్వాలో అలా అర్థం అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే, అవ్వంగానే మురిసిపోతే ఎలా కుదిరిద్ది? ముంతడి నీళ్ళకే నువ్వు మురిసిపోతున్నావు, బాణడి నీళ్ళు ఎవరో తాగుతారు? ఆగు, వెయిట్ చెయ్యి. నీ మాటలన్నిటికీ సమాధానం ఒకరోజు వస్తుంది. ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే ఎలా కుదిరిద్ది? ఎగిరెగిరి పడంగానే అయిపోయిందా? ఈ మాటకు సమాధానం 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత చెప్పాలి. వెంటనే ఎలా దొరికిద్ది? అర్థమైందా? కొంతమంది బ్రతుకులు నాశనం అవుతున్న, ఆకలితో ఎండి చచ్చిపోతున్న, రోడ్డును పడ్డ కొంతమంది రూపాయి కూడా ఖర్చు పెట్టరు. వాళ్ళ గురించి ఏం ఆలోచించరు అసలే. చిన్న హెల్ప్ కూడా చేయరు. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ రేపు జవాబులు, ప్రశ్నలు. ఇవి కరెక్టేనా? ఎవరన్నా తలపడి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ జీవితాన్ని నిలబెట్టాలి, ఎళ్ళు ఉప్పు నేను తిన్నా, నేను విశ్వాసంగా ఉండాలి, సనాతన ధర్మం పాటించాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కటి ఇట్లా చక్కగా విమర్శగా మాట్లాడవచ్చు. అది పాటించకుండా ఒక్కళ్ళకన్నా గుక్కెడు నీళ్లు పోయకుండా, ఒక్క సంసారం నిలబెట్టకుండా, ఒక్క రూపాయి నీ కష్టార్జితం నువ్వెవ్వరికి పెట్టకుండా ఈరోజు మాట్లాడితే ఎట్ట కుదిరిద్ది? ఈ మాటలు ఎవరు వింటారు? నీ మాటలకు ఎవరు పట్టించుకుంటారు? అన్నీ చేసిన వాళ్ళు మూసుకొని ఉంటున్నారు. మీకేమవుతుంది? మూసుకొని ఉండొచ్చు కదా. ఎందుకు 1,000,000 ప్రశ్నలు?